రైట్, వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన ఉమ్మడి సభ హోరెత్తింది. తమ కోసం కాదు, రాష్ట్రం కోసమని చంద్రబాబు పవన్ స్పష్టం చేశారు. నువ్వు సిద్ధమైతే మేము యుద్ధం అంటూ పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు. తాడేపల్లిగూడెం సభతో రాజకీయ మార్పు ఖాయమైందా? మరి రాఫ్తాడ్లో వైసీపీ సభను ఎలా పరిగణించాలి? ఒకరు సిద్ధం, ఇంకొకరు యుద్ధం. ఇంతకీ రాష్ట్ర ప్రజలు నమ్మేదెవరిని, అధికారాన్ని అందుకునేదెవరు? ఇదే వాటి గ్రేట్ డిబేట్. రైట్, మనకు తెలిసిందే తాడేపల్లిగూడెం వేదికగా టీడీపీ జనసేన తొలి ఉమ్మడి సభ జరిగింది. పెద్ద ఎత్తున టీడీపీ జనసేన శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఆ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా కీలకమైనటువంటి స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా జగన్ సర్కార్ వైఫల్యాలను, అంటే జగన్ సర్కార్ పాలనలో జరుగుతున్నటువంటి తప్పులు కానీ, తప్పుల్ని బాగా, అంటే తప్పులు అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళ కోణంలో అవి తప్పులు కాబట్టి స్పష్టంగా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. జగన్ని ఓడించకపోతే తన పేరు పవన్ కళ్యాణ్ కాదని, తన పాతాళానికి తొక్కేస్తానంటూ పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా ఎమోషనల్ అవుతూ చాలా పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక చంద్రబాబు కూడా అదే స్థాయిలో, అదే తరహాలో జగన్ సర్కార్పై విమర్శల వర్షం కురిపించారు. వైసీపీ ప్రకటించిన అభ్యర్థులు అందరూ కూడా రౌడీలు, స్పందనలు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. రైట్, తాడేపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్ జగన్ ఉద్దేశించి, జగన్ సర్కార్ను ఉద్దేశించి ఏమన్నారో ఒకసారి చూసి డిబేట్ కొనసాగిద్దాం. తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు, పర్వతం ఎవరికి వంగి సలాం చెయ్యదు. గొంతెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది. ఎన్నికల్లో బూతుల్లో వైసీపీ రౌడీలు, గూండాలు బూత్ క్యాప్చరింగ్ చేస్తే ఆ జెండాని మడత పెట్టి కర్ర తీసుకొని ఎదుర్కొనేలాగా, అందుకని జెండా సభ పెట్టాం. క్లాస్ వార్ అని చెప్పే జగన్ 5 కోట్ల మంది ప్రజల రాష్ట్రాన్ని 5 మందికి తాకట్టు పెట్టాడు. వైఎస్ జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మిగతా అందరిని కలుపుకొని వీరు 5 మంది కోసం 5 కోట్ల మంది ప్రజలు ఈరోజు మనం తిప్పలు పడతా ఉన్నాం, కష్టాలు పడతా ఉన్నాం. ఉద్యోగాలు లేకుండా యువత రోడ్ల మీదకి వచ్చినారు. ఈ రోజున వైసీపీ గూండాలకి, వైసీపీ క్రిమినల్స్కి ఈ జెండా సభ నుంచి హెచ్చరిస్తున్నాం. మీరు మా సభల మీద కానీ, మా నాయకుల మీద కానీ, తెలుగు తమ్ముళ్ళ మీద కానీ, జనసేన సైనికుల మీద కానీ, వీర మహిళల మీద కానీ, తెలుగు మహిళల మీద కానీ, సామాన్య ప్రజల మీద కానీ వైసీపీ గుండాలు దాడి చేస్తే, భయపడితే, బెదిరిస్తే నేను ఈ రోజున మీకు మాటిస్తున్నాను, వైసీపీ గుండాలకి మక్కెలు ఇరగొట్టి మడత మంచంలో పెడతాం. ప్రజల సొమ్ము ప్రజలకు పంచి తన దానకర్ణుల్లా మాట్లాడుతున్నాడు జగన్. అరే, మీ తాత సంపాదించిన ముళ్ళ ఇంటి నువ్వేం ఇవ్వడానికి? మీ తాత సంపాదించిన ముళ్ళ ఇది. ప్రజలు కష్టపడి కట్టిన ట్యాక్స్ నుంచి వచ్చిన డబ్బు, వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వడం, అది వాళ్ళ హక్కు. అది నీకు నువ్వు దానం ఇచ్చే దానం కాదు, ఇది మర్చిపోకేది. మోసం చేశాడు. కౌలు రైతులు గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులకి ఇళ్ల పట్టాల్లో దోపిడీలు, ప్రజల వద్దకి పాలన అంటే భీమ్లా నాయక్ సినిమాలకి కలెక్టర్లను కూర్చోబెట్టి టికెట్లు అమ్మించడం తప్ప ప్రజల వద్దకి పాలన ఇంకెక్కడ కనిపించలేదు. సర్టిఫికేట్ అవసరం లేదు. మనకి కాండక్ట్ సర్టిఫికేట్లు ఇచ్చే నాయకులు మనకంటే ఉన్నతంగా ఉండి తీరాలి. మీరు అలా కాకుండా దోపిడీగాళ్ళని, దొంగల్ని ఎన్నుకుంటే మనమే బాధపడాల్సి వస్తుంది. ఈ రోజున పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇస్తాడు, సాయంత్రం సారా కింద పట్టుకోపోతాడు. జగన్ ఇచ్చేది చేయూత కాదు, చేతి వాటం. పొద్దున్నే డబ్బులు ఇస్తాడు, పొద్దున్నే పథకం కింద డబ్బులు, సాయంత్రం సారా కింద పట్టుకెళ్ళిపోతాడు. అంటున్నారు 24ఏనా, ఇంతేనా? మనోళ్ళు కాదు, అవతలి వాళ్ళకి తెలియట్లా. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. బలి చక్రవర్తి కూడా వామనుని చూసి
ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని. గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. రైట్, అది తాడేపల్లిగూడెం జెండా సభ వేదికగా పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ను ఉద్దేశించి చాలా పరుష వ్యాఖ్యలు, తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. రైట్, ఈ తాడేపల్లిగూడెంలో జరిగిన ఈ సభ భవిష్యత్తు అంటే జరగబోతున్న ఎన్నికల్లో ఎటువంటి ప్రాధాన్యత పోషించబోతుంది, జరగబోయే ప్రచారానికి రెండు పార్టీల కలయికతో జరగబోయే ప్రచారానికి ఎటువంటి దారులు వేస్తుంది అనేది, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనే దానిపైన మనం డిబేట్ కొనసాగించబోతున్నాం. రైట్, ఈ డిబేట్లో వైసీపీ నుంచి షకీర్ నాయక్ గారు, టీడీపీ నుంచి జానీ బేగం గారు ఇద్దరు జాయిన్ అయ్యారు. ముందుగా షకీర్ నాయక్ గారు, జానీ బేగం గారు నమస్కారం అండి. షకీర్ నాయక్ గారు, మీరు ఈ సభను చూసి మీ సిద్ధం సభని మించిపోయేలాగా సభ నిర్వహించారా? ఎందుకంటే మీరు ఒక పార్టీ, వీళ్ళు రెండు పార్టీలు కాబట్టి ఆబ్వియస్గా కొంత పవర్ ఎక్కువే ఉంటుంది. ఏమంటారు మీరు షకీర్ నాయక్? అదేవిధంగా బీఆర్కే ఎవరైతే వీక్షకులు ఉన్నారో వాళ్ళకి నా శుభ సాయంత్రం. ముందు నా పేరు డాక్టర్ షాకీర్ అండి, షాకీర్ నాయక్ కాదు, దిస్ ఇస్ షాకీర్. ఎనీహౌ, ఈరోజు ఏదైతే ఈ తాడేపల్లిలో చంద్రబాబు నాయుడు అదేవిధంగా జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ ఇద్దరు పెట్టినటువంటి ఉమ్మడి సభ ఏదైతే ఉందో మీరు చూసి ఉంటారు. మీరు దీనికి జగన్మోహన్ రెడ్డి గారు రాఫ్తాడ్లో ఏర్పాటు చేసినటువంటి సభకి జస్ట్ కంపారిజన్గా మాట్లాడుతున్నారు. రాఫ్తాడ్ సభలో దాదాపు 12 లక్షల మంది ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆ సభకు రావటం జరిగింది. దీని గురించి తమిళనాడు పేపర్లో కూడా చాలా గొప్పగా రాయటం జరిగింది. ఈరోజు మీరు ఇక్కడ చూసుకుంటే 23 ఎకరాల సభలో తాడేపల్లిలో 6 లక్షల మందిని మేము సమీకరిస్తున్నామని చెప్పి గొప్పలకు పోయారు ఈ చంద్రబాబు నాయుడు కానీ, జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ కానీ. అక్కడ చూసుకుంటే 60,000 కుర్చీలు మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. సరే, అంత పెద్ద జన సమీకరణ జరుగుంటే వీళ్ళు ఎన్నింటికి వచ్చారు? వచ్చిన తర్వాత హెలికాప్టర్ నుంచి నేరుగా సభాస్థలికి వెళ్లకుండా క్యారవాన్లో ఎందుకు కూర్చున్నారు? జన సమీకరణ మొత్తం కాకపోతేనే కదా, జన సమీకరణ అయిన తర్వాత వీళ్ళు సభాస్థలికి వెళ్ళారు. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది, ప్రజలు కానివ్వండి, ఈ రోజు వాళ్ళ కార్యకర్తలు కానివ్వండి, ఇటు జనసేన కార్యకర్తలే కాదు, వాళ్ళకు సంబంధించిన నాయకులు, తణుకుకు సంబంధించిన నాయకుడు రామచంద్రరావు, జనసేనకు సంబంధించిన నాయకుడు. షాకీర్ గారు, దాందే ఉంది, వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు, హెలికాప్టర్లో ప్రయాణం చేశారు, కొంత రెస్ట్ తీసుకున్నారేమో, క్యారవాన్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకున్నారు. దాన్ని కూడా మనం పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం లేదేమో షాకీర్ గారు? ఖచ్చితంగా పాయింట్అవుట్ చేయాలి. ప్రతిసారి రెస్ట్ తీసుకోరు కదా, ఇది ప్రత్యేక సందర్భం. ఇది అంటే ఇన్ని మీటింగ్లు చూశాను నేను. సరే, రెస్ట్ తీసుకున్నారంటే ఒకసారి మీ కెమెరామెన్ ఉంటాడుగా అక్కడ, ఎంతమంది వచ్చారో 4 అనేది ఒకసారి అటు కెమెరా తిప్పితే మీకు అర్థమయ్యేది. సరే, నెక్స్ట్ పాయింట్ చెప్తున్నాను. తణుకుకు సంబంధించిన రామచంద్రరావు గారు కానివ్వండి, జనసేన పార్టీకి సంబంధించి, ఏలూరుకు సంబంధించిన అప్పలనాయుడు కానీ, వీళ్ళిద్దరికి సీట్లు ఇస్తానని చెప్పారు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళు రాలేదు, అసంతృప్తి. అదేవిధంగా టీడీపీకి సంబంధించిన పెద్ద లీడర్ నర్సాపురానికి సంబంధించిన కె రామ్మోహన్ నాయుడు కూడా ఈ సభకు గైర్హాజరు అవ్వటం జరిగింది. ఇక్కడ నేను కేవలం నాయకులనే చెప్పట్లేదు, జనసేన కార్యకర్తలైనా కానీ, టీడీపీ కార్యకర్తలైనా కానీ చాలా అసంతృప్తితో ఉన్నారు. చాలా మంది నల్ల బ్యాడ్జెస్ ధరించి కూడా ఆ సభకు హాజరయ్యారని తెలుస్తుంది. ఒకసారి మీరు ఆ సభ మొత్తం చాలా క్లియర్ గా కనిపిస్తాయి. అసంతృప్తిలో మేబీ టీడీపీ జనసేన కంటే మీ పార్టీ నుంచి ఎక్కువ మంది ఉన్నారేమో అనేది చాలా మంది ఫీలింగ్. ఎందుకంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా మంది బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీ పార్టీ అధినేత తిట్టేలా బయటకు వస్తున్నారు. ఇది నిజం కాదా? మీ పేరేమన్నారు? వెంకటేష్ గారు, వైసీపీ నుంచి ఎంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేస్ బయటకు వచ్చారు? మీ దగ్గర ఏమైనా లిస్ట్ ఉంటే పేర్లు చెప్పగలరు, కనీసం నెంబర్ చెప్పగలరు? ఈరోజు ఎంపీలు ఎవరు ఎక్కడ ఉన్నారనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ఈ రోజు మేము దాదాపు అన్ని సీట్లు ప్రకటించాం. ఏదైతే సిట్టింగ్ లో మార్పులు ఉన్నాయో దాదాపు 50% కంటే ఎక్కువ సిట్టింగ్ మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం మారుస్తామని చెప్పేసి. ఈ మీడియా వాళ్ళు చెప్తా ఉన్నారు, అదేవిధంగా టీడీపీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, వాళ్ళు 50 మందిని మార్చబోతున్నారు, 80 మందిని మార్చబోతున్నారు అని చెప్పేసి. కష్టంగా మేము ఏమైతే సీట్లు మార్చాలనుకున్నాం ఆ సీట్లు మార్చాం. మిగతా దాదాపు ఏవైతే సిట్టింగ్ స్థానాలు ఉన్నాయో మార్చినటువంటివి అవి ఖచ్చితంగా వాళ్ళకే ఇస్తాం. 99% మేము క్లియర్గా మా క్యాండిడేట్స్ ఇవన్నది క్లియర్గా ఇచ్చేసాం. మాకెక్కడ అసంతృప్తులు లేవు. ఇంకోటి కూడా, మేము మార్చడానికి గల కారణాలు నేను చాలా డిబేట్లో చెప్పాను. ఎవరి మీద అయితే ప్రజా వ్యతిరేకత ఎక్కువ ఉందో, కేవలం ప్రజా వ్యతిరేకతే కాదు,
ఇక్కడ స్థానిక నాయకులతో ఎవరైతే ద్వితీయ శ్రేణి నాయకులు ఉంటారో వాళ్ళతో సమన్వయ లోపం ఉన్న వాళ్ళు, అదేవిధంగా విశ్వసనీయతకు మొట్టమొదటి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మా పార్టీలో ఉంటూ వేరే పార్టీల వైపు చూస్తూ వేరే పార్టీలతో మంత్రాలు చేస్తున్నటువంటి నాయకులు ఈరోజు మార్చడం జరిగింది. ఈ 3 కారణాలు తీసుకొని మార్చాం మేము. ఖచ్చితంగా మాలో అసంతృప్తులు అంటే మా అయితే మీరు చెప్పినట్టు ఇందాక ఒక 6 ఎంపీలు, ఒక 2-3 ఎమ్మెల్యేలు ఉంటారేమో, కానీ ఈరోజు మీరు జనసేన కానీ టీడీపీ కానీ చూస్తే జనసేన నుంచి పాప కందుల దుర్గేష్ రాజమండ్రి జైల్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కలిసిన తర్వాత టీడీపీ వాళ్ళు ఏం ధర్నాలు చేశారేమో కానీ ఆయన రోజు అక్కడ ఒక పోరాటాలు చేశారు. ఆయన సాటిస్ఫై అయ్యారు షాకిర్ గారు, ఆయన సాటిస్ఫై అయ్యారు. ఈ రోజు మీటింగ్ కూడా అటెండ్ అయ్యారు. కందుల దుర్గేష్ ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆయన స్పెసిఫై చేశారు, ఈ రోజు మీటింగ్ కూడా అటెండ్ అయ్యారు. పరిస్థితి ఈ రోజు అక్కడ నెలకొందంటే మీరు అర్థం చేసుకోగలరు అసమ్మతి ఏ పార్టీలో ఎక్కడ ఉందనేది. ఇంకొక విషయం, ఇందాక మాట్లాడుతూ మన చంద్రబాబు నాయుడు గారు కొన్ని అంశాలను ప్రస్తావించారు, నేను నోట్ చేసుకోవటం జరిగింది. ఆయన చెప్తూ దాదాపు 1,30,00,000 మందిని సర్వే చేశారంట. జగన్ మళ్ళీ సీట్లు మారుస్తారు, మేము ఇప్పుడు సీట్స్ అనౌన్స్ చేసిన తర్వాత అంటారు. చూద్దాం, అది కూడా చాలా డిబేట్స్ ఉంటాయి. చాలా ఈ 45 రోజుల్లో మళ్ళీ మీ ఛానల్కి రావాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్లు మారుస్తారో చూద్దాం. ఆయన అంటారు అభివృద్ధికి బ్లూ ప్రింట్ ఉందంట చంద్రబాబు నాయుడు గారి దగ్గర, సంపద సృష్టిస్తారంట. ఇదే చంద్రబాబు నాయుడు 2014లో అధికారాన్ని తీసుకున్నారు కదా, మరి అధికారం నుంచి దిగిపోయేటప్పుడు 100 కోట్ల ఖాళీ ఖజానాన్ని ఎందుకు ఒడిచిపెట్టి వెళ్ళిపోయారు? ఎక్కడ సంపద సృష్టించారు? మేము సంపద సృష్టించాం. జిఎస్డిపిలో, జాతీయ స్థూల ఉత్పత్తిలో మేము మొదటి స్థానంలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు. ఇంకోటి, ఉద్యోగాలు, యువతకు ఉద్యోగాలు ఇస్తారంట చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఇంటికి ఒక జాబ్ గ్యారంటీ అని చెప్పేసి ఆయన అధికారంలోకి వచ్చారు. కేవలం 35,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మా గవర్నమెంట్ రాగానే 1,35,000 శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం. దాదాపు 6 లక్షల ఉద్యోగాలు, అది ఆప్కాస్ కానివ్వండి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానివ్వండి, పోలీస్ శాఖ కానీ, వైద్య శాఖలో దాదాపు 99% కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు 15,000కి పైగా సచివాలయాలు మేము ఏర్పాటు చేశాం. ప్రతి 2,500 మందికి ఒక సచివాలయం ఏర్పాటు చేస్తే దానిలో ఉండే 12 ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయండి? ఆ పరిసర ప్రాంతాల్లో, ఆ ఊర్లలో ఉండే ప్రజలకే కదా వచ్చింది. ఉద్యోగాలకు రూపకల్పన చేసింది మేము. ఇంకోటి, ఆయన మాట్లాడుతూ చెప్తారు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల కోసం పాటుపడతారంట. బీయింగ్ మైనారిటీ, నేను ఒకే మాట అడుగుతాను చంద్రబాబు నాయుడు గారు, మొన్న మీరు 94 సీట్లు కేటాయించారు కదా చంద్రబాబు నాయుడు గారు, కేవలం ఒకే ఒక ముస్లిం మీరు నంద్యాలలో సీట్ ఇస్తారా? మిగతా ఎక్కడ ముస్లింల ప్రాబల్యం లేదా? ముస్లింలు మీకు గుర్తు రావట్లేదా? ఇదే పెద్ద మనిషి 2017లో గుంటూరులో ఒక సభ జరిగింది, నారా హమారా టీడీపీ హమారా అని ఒక సభ జరిగితే దాంట్లో ముస్లిం యువకులు ప్లకార్డ్స్ పట్టుకున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు మాకు ఇవ్వాల్సిన హామీలు నెరవేర్చాయంటే దేశద్రోహం కేసు పెట్టాడండి ఈ పెద్ద మనిషి. అంటే ముస్లింలు దేశద్రోహులా? చెప్పాలి. జానీ బేగం మా సోదరి కూడా తర్వాత మాట్లాడుతున్నారు, సమాధానం చెప్పాలి. ముస్లింల దేశభక్తిని గురించి సర్టిఫికేట్ ఇవ్వాలా? ఇంకొకటి మీరు ఇవ్వాల్సిన షాకిర్ గారు, టీడీపీ రియాక్షన్ కూడా తెలుసుకుందాం. చిన్న బ్రేక్ తర్వాత ఆ సభ మీద కానీ, మీరు చేసిన కామెంట్స్ మీద కానీ, టీడీపీ నేత జానీ బెంగార్ జరిగినటువంటి ఉమ్మడి జెండా సభ గురించి, సభలో చోటు చేసుకున్న పరిణామాలు కానీ, సభలో మాట్లాడిన తీరు కానీ, వైసీపీపై చేసిన ఆరోపణలపైన దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుందనే దానిపైన మనం చర్చ కొనసాగిస్తున్నాం. రైట్, టీడీపీ నుంచి జానీ బెంగారు, రాప్తాడు సభని, వైసీపీ నిర్వహించిన రాప్తాడు సభను మించిపోయేలాగా లేదేమో మీ సభ. అఫ్కోర్స్ మాటలైతే బాగా పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేశారు, కామెంట్స్ చేశారు, బట్ రాప్తాడు సభను మించినట్టుగా అయితే లేదు అనేది చాలామంది భావన. ఏమంటారు జానీ బెంగారు? జానీ బెంగారు మ్యూట్లో ఉన్నట్టున్నారు, చూడండి ఒకసారి చెక్ చేసుకోండి సార్. ముందుగా మీకు, అలాగే మా సోదరుడికి, అలాగే బీఆర్కే న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తూ, సార్ ఒక ఫోన్ కలుపుతారు. రైట్, టెక్నికల్ ఇష్యూ వల్ల సిగ్నల్ కట్ అయినట్టుగా అనిపిస్తుంది. రైట్, షాకిర్ గారు. వెంకటేష్ గారు చెప్పండి. రైట్, ఇందాక మీ పాయింట్ ఏదో రైట్ చేస్తూ మధ్యలో బ్రేక్ తీసుకున్నాం, ఆ పాయింట్ని కొనసాగించండి. చెప్తున్నానండి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ తన స్పీచ్లో ఏమన్నారంటే మహిళల కోసం కూడా పాటు పడతారంట. సార్, ఈరోజు మహిళల కోసం పాటు పడుతున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% కంటే ఎక్కువ సీట్లు కేటాయించింది మహిళలకి వైసీపీ ప్రభుత్వం. రైట్, జానీ బెంగారు, మీ వాయిస్ క్లియర్గా ఉంది, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. రైట్, మీ పాయింట్ చెప్పండి జానీ బెంగారు, మీ పాయింట్ రైట్ చేయండి. రాప్తాడ్ సభను మించిందా లేదా? రాప్తాడ్ సభను తలదన్నేలాగా మీరు నిర్వహించారా లేదా? ఒకసారి మీరు చెప్పండి.
జానీబేగం గారు. సార్ రాప్తాడు సభకి మా సభకి పొందలేదు. అసలే అసహనానికి గురైపోతున్నారు మా సోదరులు. ఇంకా వాళ్ళని ఇంకా ఇబ్బంది ఎందుకు పెడతారు? మీడియా ఛానల్స్ కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కానీ అడగండి. ఇప్పుడు ఆ మీడియా సభ చాలా ఛానల్స్ పెద్ద మీద సభ అంట. కూడా- మీరు చాలా ఆ సభతో పోల్చుకుంటే మీ సభ చాలా చిన్నదంట. మీ సోదరుడే చెప్తున్నారు అదే చాలా చిన్న సభ అంట. అదే సార్ చెప్తున్నాను, నేను కూడా అదే చెప్తున్నా. మా సోదరుడు అసలే ఆ పార్టీ నుంచి అసహనానికి, ఆయన ముఖ్యమంత్రి గారే అసహనానికి గురైపోతే ఇంకా మా సోదరుడు ఎందుకు గురవరు? మా సభలో ఎవరు రాలేదని చెప్పేసేయండి. ఇప్పుడు మీరు చెప్పారనుకోండి, రాప్తాడు సభ కన్నా మా సభ పెద్దగా ఉంది, మీది కూడా ఎల్లో ఛానల్ అనేస్తారు. అలాగే ఇంకెవరైనా, నేను కాకుండా నేనైతే ఆల్రెడీ టీడీపీనే, తర్వాత ఇంకెవరైనా అన్నారనుకోండి వాళ్ళకు కూడా టీడీపీ కండువా కప్పేస్తారు. ఇంకా ప్రజలు కూడా చెప్పకూడదు, ఎవరు చెప్పకూడదు, వాళ్ళే చెప్పేస్తారు ఏ సభలు ఎవరు ఉన్నారు, ఎవరు ఎలా నిర్వహిస్తున్నారు, ఎవరికి జనం మద్దతు పలుకుతున్నారు, ఎవరు అసహనానికి గురవుతున్నారు, ప్రతి విషయం ప్రజలు గమనిస్తున్నారు. మనం చెప్తే ఎల్లో మీడియా అని అంటారు. మీడియాలు లేవు, ఏం లేదు. వీళ్ళు మీడియాలపై కూడా దాడులు చేస్తారు, ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తారు. ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం. ఇలాంటి రాజారెడ్డి రాజ్యాంగంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఉంటున్నారు. వీళ్ళకి ప్రశ్నించడం కూడా తప్పితే కేసులు పెడతారు. ఇలాంటి రాజకీయం ఇలాంటిది కావాలా? ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అడుగుతున్నాను నేను. మా సోదరుడు ఆల్రెడీ అసహనానికి గురిలోనే ఉన్నారు. ఆయన కోమాలోంచి బయటికి రావడానికి ఇంకా 2 నెలలు పడుతుంది. తర్వాత సంగతి తర్వాత. ఇంకా వీళ్ళకి ఇప్పటికే అసలు కోమాలోకి వెళ్ళిపోయారు. ఆ ప్రజల్ని చూసి, ఆ స్పీచ్ ను చూసి, ఆ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకి, మా చంద్రబాబు నాయుడు గారు చెప్పి, వీళ్ళు ఏం చేయకపోయినా సార్ ఒక్క మాట మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఒక్కటి మాత్రం గమనించండి. వైసీపీ నాయకులకి మాత్రం చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఒక్క పావలా వంతు కూడా వర్క్ చేయకుండా, అభివృద్ధి చేయకుండా, సంక్షేమం చేయకుండా, మేము కొండని దింపేసి మీకు ఇచ్చేసామని చెప్పి మాత్రం చాలా బాగా అది ఆ ప్రెజెంటేషన్ మాత్రం చాలా బాగా చేస్తారండి. దీనికి మాత్రం కంగ్రాచులేషన్స్ చెప్పొచ్చు. ఏమి పాలవంతు ప్రజలకి ఏం చేయొద్దు, మహిళల్ని గౌరవించొద్దు, ఉద్యోగాలు ఇవ్వద్దు, అవునన్నా కాదన్నా సంక్షేమం చేశారేమో జానీబేగం గారు. అవునన్నా కాదన్నా సంక్షేమం చేశారనేది చాలా మంది వాదన. అభివృద్ధి సంగతి పక్కన పెడితే సంక్షేమం మాత్రం ఇలా పేదల ఖాతాల్లోకి పంపిస్తున్నావు, వేలాది కోట్లు పంపిస్తున్నావు అనేది మాత్రం వాస్తవమే కదా? వాస్తవం అని ఎలా చెప్తారు సార్? ఎక్కడ సంక్షేమం అందింది? 20% కూడా అందలేదు ఎవరికి కూడా సంక్షేమం. మీకు ఇవ్వాల్సింది ఎస్సీ ఎస్టీలకి ఇవ్వాల్సిన నిధులు లేవు, బీసీలకి ఇవ్వాల్సిన నిధులు లేవు. కుర్చీలేసి కూర్చోబెడితే సరిపోతుందా? 56 కార్పొరేషన్లు అన్నారు. బీసీలకి ఏదండి? మైనార్టీ లేదండి, ఎస్సీ ఎస్టీ సోదరులకి ఏదండి? వాళ్ళపై కేసులు పెట్టి దాడుల్లోనే ఉన్నారు. కానీ సంక్షేమం ఎక్కడండి? ఒక 20% చేసేసి మొత్తం మేము నవరత్నాల్లో ఇచ్చేసాం. నవరత్నాలు కాదండి, అవి నవరంధ్రాలు. ప్రతి ఒక్క సామాన్యుడిని అడగండి, వాళ్ళు చెప్తారు ఎంత సంక్షేమం అందించారో అని చెప్పి. నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి మొత్తం పిండేస్తూ మీరు ఒక 1% దగ్గర నుంచి 100% పెంచేసి, వాళ్ళ దగ్గర మీరు 100 రూపీస్ తీసేసుకొని మీరు 10 రూపీస్ వాళ్ళకి ఇస్తూ మీరెక్కడ సంక్షేమం చేశారండి? మీ కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్తారు మీరు ఎంత సంక్షేమం ఇచ్చారు. ఇప్పుడు రీసెంట్ గా చెప్తున్నానండి, డ్వాక్రా మహిళలకి ఇవ్వాల్సిన డబ్బులు బటన్ ఎప్పుడు నొక్కారు సార్? వీళ్ళు బటన్లు మాత్రమే నొక్కుతారు. వీళ్ళకి ప్రజలకి సంక్షేమం ఎక్కడ అందించరు, ఏ విషయంలో కూడా అందించరు. మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలనే వీళ్ళు తిప్పి నవరత్నాలను తీసుకొచ్చి కొత్త సినిమా చూపిస్తున్నారు. అలాగే వీళ్ళకి సినిమా టికెట్లు, చేపలు అమ్ముకోవడం, మాంసం అమ్ముకోవడం తప్ప వీళ్ళకి ఏం చేత కాదు. వీళ్ళకి చేతగాక అదేదో విచిత్రంగా సభల్లో మర్యాద లేకుండా మహిళలను గౌరవించడం అయితే అసలే తెలియదు. వీళ్ళు సభల్లో వచ్చేసి ఇంకా ఎంత అసహనంగా ఇలాగ పట్టుకొని ఇలాగ నన్ను ఏం చేయలేరు అని చెప్పడం, మేము యుద్ధం చేస్తామని చెప్పడం, అదే అసభ్యకరంగా ఒక మంత్రి పదవిలో ఉండి ఆయన మాట్లాడతారు. ఆ పక్కనున్న మంత్రులు మాట్లాడుతుంటే ఆ వెకిలి నవ్వులు నవ్వుతా ఉంటారు. సార్ ముఖ్యమంత్రి గారు, మీరు చాలా పెద్ద హోదాలో ఉన్నారు. మీకు 175 అని ఇప్పుడు మీరు ప్రలోభాలు పడుకుతున్నారు. మీకు 151 సీట్లు ఇచ్చారండి. మీరు ప్రజల దగ్గర రండి. మీరు నవరత్నాల్లో మొత్తం సంక్షేమం అందించామన్నారు కదండి. మీరు ఎందుకు అసహనానికి గురవుతున్నారు? సార్ మాట్లాడే కంప్లీట్ అవనివ్వండి. మీరు మొత్తం చేశారండి. మీరు చెప్తున్నారు 95.5% చేశారంటున్నారు. ప్రజల దగ్గరికి రండి. మీరు పరదాల్లో ఎందుకు వెళ్తున్నారు?
మీరు పరదాలు కట్టుకొని ఎందుకు వెళ్తున్నారు? ఎప్పటి నుంచో ఉన్న పాతకాలం చెట్లన్నీ ఎందుకు నరికేస్తున్నారు? గోడలు కూడా ఎందుకు అడ్డుకొస్తున్నాయి? సార్, నేను ఒక సామాన్య మహిళగా నేను వచ్చి నా బాధ ఇదండి. ఏదైనా చెప్పాలి అనుకుంటే ముఖ్యమంత్రి గారితో కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన నాయకులు దగ్గరకి దరిదాపుల్లో కూడా, అరే వాళ్ళకే లేదండి, ఆ మంత్రులకే అవకాశం లేదు, ఎమ్మెల్యేలకే అవకాశం లేదు. సామాన్య ప్రజలు వెళ్ళి వాళ్ళ గోడు ఎక్కడ వెళ్ళబెట్టుకుంటారు? మీకు అభివృద్ధి చేయడం అయితే చేత కాదు, మొత్తం నాశనం చేయడం, రావడం ఇరగొట్టడం అభివృద్ధి చేత గాని ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. ఇక్కడ Right. సమస్యలు వింటాం కాదు కదా, సమస్యలు క్రియేట్ చేసే పార్టీ ఒకటి ఉంది అంటే వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ అని చెప్పి తెలియజేయచ్చు. Right, ఇప్పుడు right, right. పొత్తుల గురించి చూసుకుంటే మన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, జనసేన మన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇద్దరు పొత్తు ఎందుకు? ఇద్దరు కూడా ప్రజల్లో తిరిగే ప్రజాభిమానం పొందిన పార్టీలు, ఇద్దరు కూడా పెద్ద నాయకులు. వీళ్ళకి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోరి, వాళ్ళ కోసం కాదు. వాళ్ళు గోల్డెన్ స్పూన్ తో పుట్టిన వాళ్ళు, వాళ్ళకి మీ పదవులు కానీ మీలాంటి అసలు అవసరమే లేదు. వాళ్ళు ప్రజలు పడుతున్న ఇబ్బందిని గమనిస్తున్నారు. మీరు ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చేసామంటున్నారు, సచివాలయాలు కట్టేసామంటున్నారు, వాలంటీర్లు అంటున్నారు. సార్, కాలవ తీయడానికి సర్పంచుల నిధులు కూడా తీసుకెళ్ళిన Right. మీరు రైట్, అడుగుదాం జానీబాయ్ గారు, అడుగుదాం షాకిర్ గారిని అడుగుదాం. ఏదో జానీబాయ్ గారు, చేసేసామంటే అందరూ కూడా వినటానికి ఎక్కడా కూడా అంత తీరిక ఎవరు లేరు. ప్రజలందరూ చాలా విఘ్నత కలిగిన వారు, వాళ్ళకి అందరూ గమనిస్తున్నారు. ఎవరి సభలకి ఎవరు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ప్రజల అభిప్రాయం ఎలా ఉంది, ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ప్రజలు ఏ విధంగా ఉన్నారని చెప్పి గమనిస్తున్నారు. మీలాగా దాడులు చేయడం, కేసులు పెట్టడం, చేయని దాన్ని చేశారని జానీబాయ్ గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. బీసీ కాలంలో షాకిర్ గారు రియాక్షన్ తీసుకుందాం. జానీబాయ్ గారు ప్లీజ్. షాకిర్ గారు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అన్ని పార్టీలు కూడా ప్రధానంగా వినిపిస్తున్న కామెంట్ ఏంటంటే 10 రూపాయలు ఇస్తూ 100 రూపాయలు దోచేస్తున్నాడు, అది ఛార్జ్ రూపంలో, ట్యాక్సుల రూపంలో, అన్ని రకాలుగా అన్ని ధరలు పెంచడం కానీ, ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. ఇందులో నిజం లేకపోతే ఇన్ని పార్టీలు ఒకే విషయాన్ని పదే ఎందుకు చెప్తాయి? షాకిర్ గారు. సార్, వెంకటేష్ గారు ముందు సోదరి జానీమూన్ గారు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. మీరు 2 సభల గురించి చెప్పారు, తను జనరలైజ్ చెప్పుకుంటా వెళ్ళారు. కానీ సరే, దీనికి ఇంకొక మాట కూడా చెప్తాను. నేను అడగండి. నా ప్రశ్నకి ఆన్సర్ చేయండి. కార్యక్రమంలో ప్లకార్డులు పట్టుకున్న ముస్లిం సోదరుల మీద దేశద్రోహం కేసు పెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా అని నేను అడిగాను. ఇంకోటి కూడా 94 సీట్లు అనౌన్స్ చేశారు కదా, దీనిలో కేవలం ఒక్క ముస్లిం మైనారిటీ మాత్రమే కనిపించాడని నంద్యాలలో. దీనికి మీ సమాధానం ఏందని అడిగారు. షాకిర్ గారు, వెంకటేష్ గారు మర్చిపోయినట్టున్నారు. షాకిర్ గారు, ఇంకా మొత్తం క్లియర్ గా డిక్లరేషన్ ఇవ్వలేదు. షాకిర్ గారు 94 + 5 98. షాకిర్ గారు 1 మినిట్. నేను గాబరా పడట్లేదమ్మా. మీరేంటంటే పచ్చకళ్ళ జోడు పెట్టుకొని వచ్చేసి గ్లోబల్ ప్రచారం మాట్లాడనివ్వండి. జానీబాయ్ గారు మాట్లాడనివ్వండి. జానీబాయ్ గారు మీరు వినాలి. జానీబాయ్ గారు మాట్లాడనివ్వాలి ప్లీజ్. మాట్లాడేటప్పుడు Let him talk, please. జానీబాయ్ గారు మొత్తం సక్సెస్ వినండి. అసహనం ఎవరు? మీకు అవకాశం ఇస్తాను. జానీబాయ్ గారు మీకు అవకాశం ఇస్తాను. ప్లీజ్ సహకరించాలి. ప్లీజ్ మెయింటైన్ ద డిబేట్ డెకోరం. నేను మూర్ఖుణ్ణి, మీ అందరి పేర్లు దీనిలో రాశాను, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరి సంగతి చూస్తానన్నటువంటి వ్యక్తి అసహనంలో ఉన్నాడా? లేకపోతే మక్కలు ఎరగదీసి మడత మంచం మీద పడుకోబెడతాం అంటున్న వ్యక్తి అసహనంలో ఉన్నాడా? దాడులు చేస్తే మాత్రమే, దాడులు చేస్తే షాకిర్ గారు సబ్జెక్ట్ టు ది కరెక్షన్. షాకిర్ గారు సబ్జెక్ట్ టు ది కరెక్షన్. దాడులు చేసి అడ్డగోలుగా ప్రవర్తిస్తే మాత్రమే ఆ కండిషన్ అని చెప్పారు. మీడియాలో వచ్చే ఏదైతే విషయాలు ఉంటారో ఆ విషయాలను చదువుతా ఉన్నారు సోదరి. మా అసహనం అంటారు. ఎవరు అసహనంతో ఉన్నారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అమ్మా, మీరు ఒకసారి ఆంధ్రప్రదేశ్ లో ఇంటి నుంచి బయటికి రండి. ప్లీజ్ టాక్ వన్ బై వన్. వినాలా? మీరు మాట్లాడేటప్పుడు నేను డిబేట్ సెన్స్ పాటించాను. మీరు వినండి, నోట్ చేసుకోండి. ఏదైనా ఉంటే నాతో అడగండి. సంక్షేమం అభివృద్ధి గురించి అడిగారు. నాకు తెలిసి బహుశా మీది గుంటూరు జిల్లా అయి ఉంటుంది. ఒకసారి పిడుగురాళ్ళ వెళ్ళండి, అక్కడ నిర్మిస్తున్న మెడికల్ కాలేజ్ చూడండి. భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు. ఈ విద్యా సంవత్సరానికి 5 మెడికల్ కాలేజీలు, వచ్చే విద్యా సంవత్సరానికి 5 మెడికల్ కాలేజీలు, పై విద్యా సంవత్సరానికి 7 మెడికల్ కాలేజీలు.
దీనిలో భాగంగా వచ్చే సంవత్సరానికి, వచ్చే విద్యా సంవత్సరానికి వినాలమ్మా, వినాలి, ఓపిక ఉండాలి, అసహనం ప్రవర్తించొద్దు. పిడుగురాళ్ళలో ఒక మెడికల్ కాలేజ్ నిర్మిస్తున్నారు. ఒక మెడికల్ కాలేజ్ వస్తే ఒక హాస్పిటల్ వస్తుంది, మెరుగైన వైద్యం వస్తుంది. ఒక మెడికల్ కాలేజ్ వస్తే హాస్పిటల్తో పాటు అక్కడ 150 మంది విద్యార్థులు మెడికల్ విద్యను అభ్యసిస్తారు. అభివృద్ధి అంటే అది. ఒకసారి రోడ్డు మీదకి రండి, ఒకసారి మీరు నివసించే ప్రాంతంలోకి రండి. ఎవరికి డీబీటీల ద్వారా మీలాగా జన్మభూమి కమిటీలు వేసి ఎమ్మెల్యేలు కార్యకర్తలు డబ్బులు కొట్టేలేదమ్మా. డీబీటీల ద్వారా మేము బట్టలు నొక్కాం. ఎస్, మేము గర్వంగా చెప్పగలం, మేము బట్టలు నొక్కాం. డీబీటీ పద్ధతి ద్వారా 2.60 crores రూపీస్ ని మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఖాతాల్లోకి వేసాం. మేము మీలాగా జన్మభూమి కమిటీలా మేము దోచుకోలేదమ్మా. వినాలి, అసహనం వద్దు, వినాలి, అసహనం వద్దు. మీరు చెప్పగలరా ఈరోజు మీటింగ్ లో మేము బట్టలు నొక్కము, మళ్ళీ జన్మభూమి కమిటీలో పెట్టి మేము డబ్బులు ఇస్తామని చెప్పండి. మరి బట్టలు నొక్కరనే పని అయితే గ్లోబల్ ప్రచారాలు ఏవైతే ఉంటాయో వీళ్ళు వచ్చినప్పుడు డిబేట్స్ కి ఇవే చెప్తా ఉంటారు. సోదరి కూడా అదే చెప్తా ఉంది. అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు. అంతకు మీ చంద్రబాబు నాయుడు హయాంలో ఆంధ్ర రాష్ట్రంలో 156 ఐటీ కంపెనీలు ఉండేవి. ఈ రోజు 368 ఐటీ కంపెనీలు. ఒకసారి గూగుల్ చేయండి, ఇప్పుడే ఫోన్ లో గూగుల్ చేయండి. 368 ఐటీ కంపెనీలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో, లెవెల్ 3 నుంచి లెవెల్ 5 వరకు. వచ్చేటప్పుడు కొంచెం తెలుసుకొని చెప్పాలమ్మా. షాకీర్ గారు, సంక్షేమం అంటే వెంకటేష్ గారు మీరు ఏదో ప్రశ్న సంధించినట్టున్నారు. రైట్, అదే చెప్తున్నా. 10 రూపాయలు పనిచేసి 100 రూపాయలు దోచేసుకుంటున్నారు. అది వేరే వేరే రూపాల్లో, అది మద్యం అమ్మకాల ద్వారా కానీ, నిత్యావసర ధరల రేట్లు కానీ పెంచడం కానీ, రకరకాల రూపాల్లో 100 రూపాయలు దోచేస్తున్నారు. అది ప్రజలు అబ్జర్వ్ చేశారు. అన్ని పార్టీలు కూడా ఇదే పాయింట్ ని రైజ్ చేస్తున్నాయి. దీనికి మీ సమాధానం ఏంటి? ప్రతి పార్టీ కూడా ఇదే సమాధానం చెప్తున్నాయి. వెంకటేష్ గారు, నిత్యావసర ధరలు ఎవరి కంట్రోల్లో ఉంటాయండి? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాత్రం చెప్పాను. మద్యం అమ్మకాల ద్వారా ఏ స్థాయిలో జరుగుతుంది, మద్యం అమ్మకాల ద్వారా ఏ స్థాయిలో, ఎంత స్థాయిలో డబ్బులు వసూలు అవుతున్నాయి మద్యం అమ్మకాల ద్వారా, అది మీకు తెలియదు కాదు. నేను నిత్యావసర ధరలు అనేది నేను ఎగ్జాంపుల్ చెప్పాను. అవి కాకుండా చాలా ధరల్లో, చాలా రూపాల్లో జరుగుతుంది అనేది నా వాదన. నిత్యావసర ధరలు అయిపోయింది, చెప్పాను నేను సమాధానం. ఇంకా దీని గురించి అడుగుతున్నారు. మద్యం అమ్మకాల ద్వారా, మద్యపాన నిషేధం పేరుతో దోచేస్తున్నారు, బీభత్సంగా పెంచేస్తున్నారు, సామాన్యుడి జేబుని కన్నం పెడుతున్నారు. సామాన్య జేబుకి అనేది ప్రధాన అలిగేషన్. అది పెద్ద స్కామ్ లాగానే భావిస్తున్నారు చాలా మంది. వెంకటేష్ గారు, ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ మధ్య ఏమైందంటే, ఈ పచ్చ ఛానల్స్ లో వచ్చే గానీ, పచ్చ మీడియాలో వచ్చే గానీ, పచ్చ వాట్సాప్ గ్రూప్స్ లో వచ్చే విషయాలను ఎక్కువ ప్రాపగండా చేయడం జరుగుతుంది. మద్యంని నియంత్రించడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మొన్న ఒక చాలా గొప్ప స్టేట్మెంట్ ఒకటి ఇచ్చింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నారో, ఒక ప్రోడక్ట్ ని కానీ, ఒక సర్వీస్ ని కానీ మీరు డీమార్కెట్ చేయాలంటే దాని యొక్క రేట్ ని పెంచాలి. ఈరోజు మద్యం అమ్మకాల యొక్క విక్రయం తగ్గింది, బట్ రేట్లు పెంచడం వల్ల ఆదాయం వస్తున్న మాట వాస్తవమే. దశల వారీగా మేము చేస్తామన్న మాట వాస్తవమే. ఖచ్చితంగా ఇప్పుడు 99% హామీలు నెరవేర్చిన పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతాం అన్నారు షాకీర్ గారు. నిషేధం చేసిన తర్వాతే మేము ఓట్లు అడుగుతాం అన్నారు. ఆ విషయం మర్చిపోవద్దు, చాలా పెద్ద పాయింట్ అది. నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతాం, జనంలోకి వెళ్ళాం అప్పటి వరకు అని కూడా అన్నారు. నిషేధం జరగలేదుగా, నిషేధం జరగలేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. మేమేం చేశాం? భారతదేశంలో ఏకైక నాయకుడు అండి, మా వల్ల మంచి జరిగితేనే మీరు మాకు ఓటు వేయండి అని చెప్పగలిగే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు నేను ఆమె మాట్లాడుకోవటం ఏం చేశామనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. వినాలా అమ్మా, నేను మాట్లాడుతున్నాను, నాకు కంప్లీట్ అవ్వనివ్వండి. ఇలా మీరు ఇంటరప్ట్ చేస్తారంటే నేను వెళ్ళదు. చెప్పేది వినండి, మీరు చెప్పండి. మీరు మాట్లాడేటప్పుడు నేను ఇంటరప్ట్ చేయను. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్ని తెలుసు. భారతదేశంలో ఏకైక నాయకుడు, మా వల్ల మంచి నేను అడిగిన క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయలేదు షాకీర్ గారు. నేను అడిగిన క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయలేదు. నాయకుడు అండి, మాకు తెలుసు. షాకీర్ జీ, నేను స్ట్రైట్ గా క్వశ్చన్ అడిగాను. షాకీర్ జీ, నేను స్ట్రైట్ గా ఒకటే క్వశ్చన్ అడిగాను. నిషేధం తర్వాత మాత్రమే మేము ఓట్లు అడుగుతాం అన్నారు. అది జరగలేదు, కొనసాగుతూనే ఉంది. అయినా సరే మీరు ఓట్లు అడిగేస్తున్నారు. మరి ఇది మాట తప్పడమే కదా షాకీర్ గారు. ఇప్పుడు కొన్ని అమలుకు సాధ్యమయ్యేవి, కొన్ని అమలు సాధ్యం కానివి, కొంత టైం టేకింగ్ హామీలు కూడా ఉంటాయి. అర్థమైందా? మద్య నిషేధాన్ని, మద్యం యొక్క విక్రయాలను తగ్గించడానికి నేను ఇందాక మీకు చెప్పాను, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రశంసించిందండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. మద్యం విక్రయాలు తగ్గినాయి మా దగ్గర. మద్యాన్ని మేము డిమార్కెట్ చేస్తున్నాం రేట్లు పెంచడం వల్ల. సో ఇది కూడా దానిలో భాగమే. దశల వారీగా మద్య నిషేధం చేస్తామన్నమాట వాస్తవం. లేట్ అయింది, దాని యొక్క విక్రయాలు తగ్గించాం. ఫ్యూచర్లో డెఫినెట్లీ మద్య నిషేధం చేస్తామని ఇది కూడా ఉంది. చేయొచ్చేమో,
ఇంకోటి కూడా మేము చేసిన దానిలో న్యాయం ఉందంటేనే ప్రజలు మాకు ఓట్లు వేస్తారు. ప్రతిదానికి మేము సిద్ధమని చెప్తున్నాం కదా. రైట్. దానిలో ఇంకా ఆలోచించాల్సిన విషయం ఏముంది? ఇలా తీసుకుంటే వెళ్తే చంద్రబాబు నాయుడు గారు 600 హామీలు ఇచ్చిన వెబ్సైట్ లోంచి తీసేసి మళ్ళీ పెట్టాడు ఆయన. ఒక్క 600 హామీల్లో ఎన్ని హామీలు అమలు చేశారో జానిమున్ సోదరి గారు చెప్పాలి. రైట్. జానీబేగం గారు. సార్, అధికారంలో వాళ్ళు ఉన్నారా మేము ఉన్నామా? అధికారంలో ఉన్న వాళ్ళే మధ్య ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు కదా, దానికే సమాధానం ఆ సార్ దగ్గర లేదు. మీరు అర్థం కాలేదు అమ్మా, నేను question చెప్పాను. అడగమాకండి. ఒకసారి హెడ్ ఫోన్స్ పెట్టుకో. సార్, మీరు చెప్పారు. అడగండి. ఇందా చెప్పారు కదా, మీరు చెప్పినప్పుడు నేను ఆగున్నాను. వినండి, Right, right. ఇది కూడా పెట్టుకోండి. అర్థం కాలేదంటే మీకు చెప్తున్నా, వినపడలేదేమో, మీకు- మంచి హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. మీరు పెట్టుకోండి సార్, మీకు ఏమైనా చౌడు ఉందేమో. నాకు మాకు బాగా లేదు. వినిపిస్తుంది. ప్లీజ్ మేక్ యువర్ పాయింట్. జానీబేగం గారు మీ పాయింట్ ఏది చెప్పండి. సార్, ఇందా క్వశ్చన్ మీరు అడిగిన క్వశ్చన్ కి ఆయనకి సమాధానం లేదు. ఇంకా వీళ్ళు డిబేట్ లకు వచ్చేసి వీళ్ళు ఏదో చెప్తారు, మేము వినాలి. వీళ్ళకి చెప్పడానికే వీళ్ళకి అర్హత లేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పేరు చెబితే ఏం గుర్తొస్తుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి? ఎక్కడ పిడుగురాళ్ళు వెళ్ళి చూడమంటారు. తాడికొండ నియోజకవర్గంలో రోడ్లు దోచుకెళ్లిన దుస్థితి మీది. రోడ్లు దోచుకెళ్లిన దుస్థితి మీది. మీరు అభివృద్ధి చేశారంట, మీరు ఎన్నో కంపెనీలు తెచ్చారంట. పేర్లు చెప్పండి. మేమేం చేశామో, మేమేం చేయలేదో మేము లిస్ట్ మేము మీకు ఇస్తాము. మేము శ్వేత పత్రాన్ని రిలీజ్ చేస్తాము. మీరు ఎప్పుడైనా ప్రజల ముందు తీసుకొచ్చి మేము ఈ కంపెనీని తీసుకొచ్చామని చెప్పి ఎప్పుడైనా చెప్పారా? అదే ఇన్ని చేశాము, ప్రశంసలు వచ్చినాయి అని మీ క్రియేట్ చేసుకునేవన్నీ మీరు చెప్తే మేమేం చేయలేము. అలాగే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే బాబాయి గొడ్డలి వేటు, కోడిగత్తి సీను, ల్యాండ్, శాండ్, వైను, మైను, మాఫియా ఇవే గుర్తొస్తాయి. ఇంకా అడుగుతున్నారు నిత్యావసరం కాదు. సరే, చెత్త మీద పన్ను వేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు 2017లో వేశాడమ్మా. చెత్త మీద పన్ను వేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. వినమ్మా, విను. షాకిర్ గారు మాట్లాడేవండి. ఈ క్వశ్చన్ నేను ఇక్కడ ఆన్సర్ చెప్పనివ్వండి. లేదు, మీకు అవకాశం ఇస్తాను. షాకిర్ జీ, మీకు అవకాశం ఇస్తాను. షాకిర్ గారు, మీకు అవకాశం ఇస్తాను. లెటర్ టాక్. నేను ఆన్సర్ చేసిన తర్వాత ముందుకు వెళ్దాం. మీరు ఇందాక మాట్లాడారు ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ ఇలా అబద్ధాలు మాట్లాడుకుంటా వెళ్తే వినాల్సిన అవసరం మాకు లేదు. ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తాను. చెత్త మీద మొట్టమొదటిసారి పన్ను వేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. 2017 కాకినాడ స్మార్ట్ సిటీలో చెత్త పన్ను వేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. 2017లో చంద్రబాబు నాయుడు వేశాడు చెత్త మీద పన్ను కాకినాడలో. తెలుసుకోమ్మా. మాట్లాడండి సార్, ప్రజలు విననివ్వండి. మీరు చెప్తున్న అసత్యాలన్నీ ప్రజలకి తెలియనివ్వండి. మీరు ఎందుకు మధ్యలో డిస్టర్బ్ చేస్తారు? ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అందరూ తెలుసు. లేకపోతే వినాలి. వినండి సార్ ముందల. ప్లీజ్ వన్ బై వన్. వెంకటేష్ గారు ఒక మాట చెప్పిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయండి. రైట్, చెప్పండి. మేక్ యువర్ పాయింట్. వెంకటేష్ గారు చెప్పండి. ఒక్క విషయం. చూసి అమ్మ సోదరి, ఒక్క నిమిషం. సిగ్గుపడాలా, బాధపడాలో, ఏడవాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది ఆంధ్ర రాష్ట్రం. దేశంలోనే రాజధాని లేని ఏకైక రాష్ట్రం అంటే మన ఆంధ్రప్రదేశ్ అన్ని తెలుస్తుంది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సిగ్గుపడాలో గర్వపడాలో అర్థం కావట్లేదు. మీరు చేస్తున్న చేష్టలకి. మీరు పాదయాత్ర చేసినప్పుడు ఒక మాట చెప్తున్నారు, అధికారం వచ్చిన తర్వాత ఒక మాట చెప్తున్నారు. 5 సంవత్సరాలు అయిపోయి ఇంకా 2 నెలలు ఉన్నా కూడా ఇంకా అవస్థలు పెట్టి, ఇంకా మభ్య పెట్టి వాళ్ళ ఓట్లు దండుకోవాలని చెప్తున్న ప్రయత్నాన్ని చూస్తుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిగ్గుపడాలో గర్వపడాలో అర్థం కావట్లేదండి. ముద్దాయిలు కోర్టు వాయిదాలకి ప్రజల సొమ్మును ఖర్చు పెట్టే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. చట్టసభల్లో బూతులు మాట్లాడే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అప్పులే తప్ప అభివృద్ధి చేతగాని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దేశ నేరస్తుల కోసం, ముద్దాయిల కోసం భద్రత చేసే పేటిఎం బ్యాచ్ కి పేమెంట్ అందిస్తున్న రాష్ట్రం ఈ వైసీపీ ప్రభుత్వం. అదే ఆంధ్రప్రదేశ్. పరిపాలన వదిలేసి సందర్భమైన మాటలు సబ్జెక్ట్ మాట్లాడాలి. నేరస్తులు, ముద్దాయిలు వదిలేసి మంచి వాడికి ఈ రోజు జరిగిన సభకి దానికి సంబంధం ఏంటి? జానీబేగం గారు మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు సభ గురించి మాట్లాడండి. సభలో జరిగిన వ్యవహారం గురించి మాట్లాడండి. జానీబేగం గారు, సభ గురించి మాట్లాడండి. సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. మీరు వైఫల్యాలు చెప్పడం, వాళ్ళ వైఫల్యాలు మీరు చెప్పడం, మీ వైఫల్యాలు ఆయన చెప్పడం జరుగుతుంది. అది కాదు, ఈ రోజు జరిగిన సభ గురించి. సభలో చెప్తుంది కూడా మనం అదేనండి. వీళ్ళు చేస్తున్న అవసరాల గురించే కదండి మేము సభలో చెప్తుంది. వీళ్ళు ఏం చేశారనే కదా మనం చెప్తుంది. అది వాళ్ళు వినడానికి సిద్ధంగా లేరు. ఇంకా పోస్టర్లు పెడతారు, మేము సిద్ధం. నేను జైలు వెళ్ళడానికి సిద్ధమా? లేకపోతే ప్రజల సొమ్ము ఇంకా దోచుకోవాలని, ఇంకా 5 సంవత్సరాలు కావాలని సిద్ధంగా ఉన్నారా?
ఏంటి మీరు చెప్తుంది? ఇప్పుడు చెప్పండి. మీరేదో రామాయణం చెప్తామనుకుంటున్నారు, ప్రజలు వినడానికి ఇక్కడ ఎవరు తయారుగా లేరు. మీకు తెలిస్తే మీరు మొత్తం డీటెయిల్ గా చెప్పాలి అనుకుంటే డిబేట్ లో రండి, లేకపోతే మీరు మాట్లాడే విధానం, మీరు చెప్పే లేకపోతే రండి అని చెప్పి ఒక మహిళల్ని గౌరవించేది మీ పార్టీలోనే లేదు. మీకు ఎలా వస్తుందని చెప్పి మేము ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టుకోవట్లేదు. అమ్మా జానీమోహన్, అది రైట్ సోదరి, షాకిర్ గారు చెప్పండి. మీరు షాకిర్ గారు పర్సనల్గా మేక్ మాట్లాడుతున్నారు. యువర్ పాయింట్. ఆడవాళ్ళని ఎలా గౌరవించాలనేది నా పార్టీ కన్నా నా కమ్యూనిటీ బాగా నేర్పిస్తుంది, నా మతం నాకు చెప్పింది. దాని గురించి మీరు కామెంట్ చేయకపోవటం మంచిది. నా పార్టీ కూడా నాకు చెప్పింది. మీరు మహిళ అని చెప్పేసి ఏదేదో వినండి. మీరు ఏదేదో మాట్లాడుకుంటారంటే అసత్యాలు మాట్లాడితే చేయలేము. మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. రాష్ట్ర సభ గురించి చెప్పి ఇప్పుడు మీకు సభ గురించి అడిగారు ఆయన, తాడేపల్లి సభ గురించి, దీని గురించి మాట్లాడండి. మీరు అడిగిన మీరు ఏదేదో మాట్లాడుకుంటా వెళ్తేలా వెంకటేష్ గారు? ఇప్పుడు నేను మాట్లాడమంటే మాట్లాడతాను. ఇప్పుడు రైట్ రైట్ జానీబాయ్ గారు మాట్లాడనివ్వాలి, మీకు అవకాశం ఇస్తాను. జానీబాయ్ గారు, జానీబాయ్ గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. షాకిర్ గారు మాట్లాడనివ్వాలి. షాకిర్ గారు మేక్ యువర్ పాయింట్. షాకిర్ గారు, ఇప్పుడు ఇందాక సోదరి చెప్తా ఉన్నారు, అయితే సబ్జెక్ట్ కి సంబంధం లేకపోయినా కూడా చెత్త పన్ను అంటున్నారు. సోదరికి తెలిసే లేదు, 2017లో కాకినాడ స్మార్ట్ సిటీ చేసినప్పుడు మొట్టమొదటిసారి చెత్త పన్ను వేసినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అని ఆమెకు తెలియదేమో. ఒకసారి తెలుసుకోండి. మీరు చెత్త పన్ను గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మొట్టమొదటిసారి ఎవరు వేస్తారు, ఎక్కడ వేశారు ఆంధ్ర రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు అయినా కాదని మీరు ఒకసారి చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఎట్లాంటి చెత్త మీద పన్నులు వేయలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి అధికారంలో వచ్చిన తర్వాత చెత్త మీద పన్ను వసూలు చేస్తున్నాం. మీకు తెలియకపోతే తెలియదని చెప్పండి. ఐ ఛాలెంజ్ ఇప్పుడే గూగుల్ చేయండి. మీరు లైన్ లో ఉంటాను, ఫోన్ తీసుకొని గూగుల్ సరే చేయండి. షాకిర్ గారు, మీ టీం కి చెప్పండి. ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ ఐ కీప్ దిస్ డిబేట్. నేను డిబేట్ క్లిక్ చేస్తాను, ఇది రాంగ్ అని ప్రూవ్ చేస్తే. తెలియనప్పుడు తెలియదని చెప్పాలి, లేకపోతే అట్లీస్ట్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సంబంధం లేని నేను దానికి క్లారిటీ ఇస్తున్నాను. ఇచ్చినప్పుడు షాకిర్ గారు దాన్ని తెలుసుకోవాలా. మేము మాట్లాడింది కరెక్ట్ అంటే ఎలా? షాకిర్ గారు, సరే 2017లో ఓకే షాకిర్ గారు 2017లో చెత్త మీద పన్ను వేశారు అప్పటి ముఖ్యమంత్రి అని అంటున్నారు. సరే ఇప్పటి ముఖ్యమంత్రి అయితే వేశారా, కొనసాగిస్తున్నారు కదా పన్ను ఇప్పటి ముఖ్యమంత్రి కూడా, అవునా కదా? అది వాస్తవే కదా? భారతదేశంలో చెత్త మీద పన్ను వేస్తున్నటువంటి రాష్ట్రం కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదండి. వెస్ట్ బెంగాల్లో వేస్తున్నారు, కర్ణాటకలో వేస్తున్నారు, బెంగళూరులో అయితే మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే ఉన్నా దాదాపు భారతదేశంలో అన్ని మెట్రోపాలిటన్ సిటీస్ లో కూడా చెత్త మీద పన్ను వేస్తున్నారు. పని చేయండి అమ్మా, మీరు మాట్లాడండి. మీరు ఒక్కళ్ళే మాట్లాడుకుంటా వెళ్ళండి. వింటారు. వెంకటేష్ గారు ఆమె ఒక్కతో మాట్లాడించండి సార్. వినే ఓపిక లేదు. జానీబాయ్ గారు సహకరించాలి. మీరు జానీబాయ్ గారు మీకు సమయం ఇస్తాను. మళ్ళీ అన్న క్యాంటీన్ అంటారు. ఈ అన్న క్యాంటీన్ దానికి సంబంధం ఏంటి? ఈ రోజు జరిగే సభ గురించి మాట్లాడమంటే ఎక్కడెక్కడికి వెళ్తున్నారు? కాదు, నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. అన్న క్యాంటీన్ కాదు, మీరు చెత్త మీద మేము వేస్తున్నాను అని చెప్పి మీరు చెప్తున్నారు. రైట్ షాకిర్ గారు, ఇలాగే వన్ బై వన్ మాట్లాడాలి. జానీబాయ్ గారు మీరు సహకరించాలి. షాకిర్ గారు మీ పాయింట్ మేక్ చేయండి. మీ పాయింట్ మేక్ యువర్ పాయింట్. నేను ఈ రోజు జరిగిన సభ గురించి వెయిట్ ప్లీజ్ వెయిట్. జానీబాయ్ గారు నాకు అవసరం లేదు. నేను మాట్లాడటం చేతవుతుందా లేదా అనేది జానీబాయ్ గారు మీకు అవకాశం ఇస్తాను. నేను చాలా చక్కగా మాట్లాడతారని పిలిచారు. పిచ్చోళ్ళని పిలవరు వీళ్ళు ఇక్కడికి, మరి చక్కగా మాట్లాడతారని పిలిచి దయచేసి వినండి. వినే ఓపిక ఉండాలి. డిబేట్ వచ్చినప్పుడు ఏంటంటే వినే ఓపిక ఉండాలి. కొంచెం సమన్వయంతో ఉండాలి. వెయిట్ చేయాలి. ఇంకోటి కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, సరే మీరు ఇంకొక విషయాన్ని కూడా ఈరోజు చాలా హైలైట్ చేయాల్సిన అంశం అండి. వెంకటేష్ గారు, నాదెండ్ల మనోహర్ గారు పర్టికులర్గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత నాదెండ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారిని స్టేజ్ మీద మాట్లాడటానికి ఇన్వైట్ చేయబోయే ముందు ఈరోజు ఈ సభ జరగటానికి హెల్ప్ చేసినటువంటి రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పారు. రెవెన్యూ కానివ్వండి, పోలీస్ సిబ్బంది కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో భాగమా కాదా అంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఏం చెప్పారంటే, మా సభలను అడ్డుకుంటే లేదు మా వాళ్ళని ఏదైనా చేస్తే ఏదో మడత పెడతాం, కీళ్ళు ఇరగొడతాం, అది కొడతాం, ఇది కొడతాం అంటున్నారు. అయ్యా, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, మా ప్రభుత్వం సహకరించినందువల్లే ఈరోజు మీరు తాడేపల్లిలో ఈ సభ పెట్టుకోగలిగారు. దానికి నాదెండ్ల మనోహర్ గారే చెప్పారనేది మీరు గమనించాల్సిన అంశం. ఇంకోటి కూడా అసహనం గురించి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడిన చాలా విషయాలు సినిమా డైలాగ్స్ని మరిపిస్తున్నాయి. ఇందాక చెప్పాను మీకు, మక్కిళ్ళు ఎరగదీసి మడతం మంచం మీద పడుకో. అయ్యా, మాకు కావాల్సింది
ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం కావాలంటే ఈ ప్రభుత్వం ఈ ఫెయిల్యూర్స్ చేసుంటే మేము వచ్చిన తర్వాత ఇవి చేస్తాం, మేము జనసేన నుంచి ఇది మేము డిమాండ్ చేస్తాం, టీడీపీ వాళ్ళు ఏం చెప్పాలంటే మేము ఈ మంచి చేస్తాం ఇవి చెప్పాలి. లేదంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటారు కదా 40 years ఇండస్ట్రీ అని, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా చేశానని చెప్పుకుంటారు కదా. నేను ఇవి చేశాను, రిమార్కబుల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇది నేను చేశాను, ఇంకా దీనికంటే బెటర్ చేస్తానని చెప్పాలి. ఎక్కడా ఉండదు. ఇవన్నీ ఏంటంటే ఎవరు అసహనంలో ఉన్నారు వాళ్ళు ఏ కాడికి హింసను ప్రేరేపించే మాటలే మాట్లాడతారు, కానీ ఇవి చేస్తాం, గతంలో ఇవి చేశాం అనే మాట ఏదైనా రికార్డెడ్గా ఉన్నాయి. మీరు ఒకసారి ఆ సభని ఒకసారి వాళ్ళు మాట్లాడిన విషయం చూస్తే అర్థమవుతుంది. ఇంకోటి కూడా ఇదే సభలో మాట్లాడతారు, వీళ్ళు అంటూ ఉంటారు మేమేదో బూతులు తిడతాం అనేది వ్యక్తిగతంగా వెళ్తామని. హూ కిల్డ్ బాబాయ్ అంట, హూ కిల్డ్ బాబాయ్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక సభ పెట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన మాట హూ కిల్డ్ బాబాయ్. ఈయన చెప్తుంటే పవన్ కళ్యాణ్ గారు నమ్ముతారు. హనుమా విహారీ విషయం, షర్మిల విషయం, ఇవన్నీ కావాల్సింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. అయ్యా చంద్రబాబు నాయుడు మీరు వస్తే ఏం చేస్తారు అధికారంలో, మీతో పాటు పవన్ కళ్యాణ్ వస్తే ఏం చేస్తారు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏంటంటే 2014లో ఈ కాంబినేషన్ చూసేశారు. పవన్ కళ్యాణ్ కానివ్వండి, చంద్రబాబు కానివ్వండి, బీజేపీ కాంబినేషన్ చూసే 2019లో పెద్ద వాత పెట్టి 22 స్థానాలకి ఆ కాంబో స్టాగ్నేట్ చేసేశారు. షాకిర్ గారు, మళ్ళీ ఇదే కాంబినేషన్ లో వస్తే షాకిర్ గారు కాంబినేషన్ కొంచెం ఎఫెక్టివ్ గా ఉంది. షాకిర్ గారు మర్చిపోవద్దు, అప్పట్లో ఏంటంటే 2014 ఆయన జస్ట్ మద్దతు మాత్రం ఇచ్చారు. ఆ తర్వాత 10 ఏళ్ల తర్వాత రెండు చోట్ల ఓడిపోయారు ఆయన. 10 ఏళ్ల పాటు పార్టీ నెట్టుకొచ్చారు. ఇది చాలా పవర్ఫుల్ ఇంపాక్ట్ ఉన్నటువంటి కూటమిగా భావించాల్సి ఉంటుంది. అప్పట్లా కాదేమో అనిపిస్తుంది. ఏమంటారు వెంకటేష్ గారు? ఒక్కసారి ఫెయిల్ అయిన సినిమా మీరు ఎన్నిసార్లు ఈస్ట్ మన్ కలర్ వేసి సినిమా జనాలకు చూపించినా మళ్ళీ అది సక్సెస్ అయ్యే విషయమే కాదు. డెఫినెట్లీ వెంకటేష్ గారు మరిన్ని డిబేట్స్కి మీరు నన్ను పిలుస్తారు, మళ్ళీ మనం ఫ్యూచర్లో కూడా కలుస్తాం. ఇదే అంశాన్ని ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఎవరికి ఏ పార్టీకి ఓటేయాలి, సంక్షేమ అభివృద్ధి ఏ ప్రభుత్వంలో వాళ్ళకి దొరికింది, ఏ ప్రభుత్వం వాళ్ళకి మోసం చేసింది, ఏ పార్టీ వాళ్ళకి మోసం చేసింది అనేది ఈరోజు అసమ్మతులు చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. జనసేన పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ ఎక్కువ అసమ్మతి ఎక్కడ ఉందంటే, ఎక్కువ నిరసనలు ఎక్కువ ఉన్నాయంటే ఈ రెండు పార్టీల్లోనే ఉన్నాయని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆబ్వియస్గా రెండు పార్టీలు కాబట్టి కొంత రెండు పార్టీల నుంచి కూడా టికెట్లు ఆశిస్తారు కాబట్టి కొంత ఉండే అవకాశం ఉంటుంది, అది నో డౌట్ అందులో ఉండి ఉంటుంది. బట్ అయినప్పుడు కూడా రూలింగ్ పార్టీలో కూడా దానికి ఆ ఎఫెక్ట్కి వాళ్ళకి ఈక్వల్గానే మీ దాంట్లో కూడా ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడం కానీ, అసంతృప్తులు కానీ, పార్టీ అధినేతలు తిట్టడం కానీ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. షాకిర్ గారు మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. వెంకటేష్ గారు, వైసీపీ పార్టీలో ఎంత అసమ్మతి ఉంది, టీడీపీ జనసేన పార్టీలో ఎంత అసమ్మతి ఉంది, ఒకసారి లిస్ట్ తీసుకొని కూర్చుంటే మనం చాలా క్లియర్ గా మాట్లాడుకోగలం. ఎంతమంది మన మీద బయటికి వెళ్ళారు, ఎంతమంది ఉన్నారని. నాకు తెలిసి చాలా హార్డ్లీ యూ కెన్ కౌంట్ ఆన్ యువర్ ఫింగర్స్. ఎమ్మెల్యేస్ అయితే, ఎంపీస్ అయితే 6 వాళ్ళకి మేము ఎంపీ టికెట్స్ ఇచ్చాను, వాళ్ళు పార్టీ ఫిరాయింపు చేసే ఆలోచనలో ఉన్నారు. విరాజ్ మీరు టీడీపీ జనసేన చూసుకుంటే దాదాపు 40 స్థానాలకు పైగా అసమ్మతి రాగాలు ఉన్నాయి. జనసేనలో కానివ్వండి, టీడీపీ టుగెదర్ కలిపి 40 ఉన్నాయి. మీరు ఒకసారి లిస్ట్ తీసుకుంటే షాకిర్ గారు మీ పాలనని గద్దెదించడానికి మేము ఖచ్చితంగా అడ్జస్ట్ అవుతామని ఈరోజు సభాముఖం కూడా చెప్పారు. నాకు ఒక మాట అర్థం కాదు సార్. ఇప్పుడు మీరన్నా నేనన్నా కానీ ఒక పార్టీ పెట్టాం అనుకోండి సార్, మేమేమనుకుంటాం జనరల్గా, నేను నా పార్టీని ముందుకు నడిపించాలి, నేను సీఎం అవ్వాలని అనుకుంటాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారేమో 10 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి. ఆయన పెట్టినప్పటి నుంచి జగన్ని గద్దె దింపుతా, నేను సీఎం అవుతాను, ఈ రాష్ట్రానికి ఏదో చేస్తానని చెప్పడు. చంద్రబాబుతో కలిశాడు, 2014లో కలిశాడు. జగన్ మీద ఆ కక్ష జలస్ ఏదైతే ఉందో దించుకోవటానికి జగన్ని దింపాలన్నాడు. సరే 2014లో పార్టీ అప్పుడే పెట్టాడు కాబట్టి సరే అది క్రియాశీలకంగా ఇంకా చైతన్యం కాలేదు, గ్రౌండ్ లెవెల్లోనే ఉందనుకున్నాం. 2019లో మళ్ళీ 149 స్థానాల్లో పోటీ చేశారు. ఎందుకు చేశాడబ్బా అని ఆలోచిస్తే అప్పుడున్న ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి చేశాడనే మాట చాలా క్లియర్గా స్పష్టంగా అర్థమైంది. మళ్ళీ ఇప్పుడు 2024 మంచి అవకాశం వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి సీఎం అవ్వటానికి కానీ, తనకు నమ్ముకున్న సామాజిక వర్గాన్ని కానీ, తను నమ్ముకున్న జన సైనికులు కానీ, తను నమ్ముకున్న ప్రజలకు కానీ మంచి చేయడానికి. మళ్ళీ వెళ్ళి వేరే వాళ్ళ జెండాలు మోయమంటే ఎక్కడ మోస్తారు, ఏంటిది? ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపటం కాదు, మీరు సీఎం అవ్వాలనో లేకపోతే వాళ్ళ దగ్గర పవర్ షేరింగ్ అనే మాట యూజ్ చేశారు కదా. నాకు చాలా గుర్తండి, ఇప్పుడు 4th phase వారాహిలో ఈయన ఏమన్నారంటే పెడన అనే ప్లేస్ లో పాలిటిక్స్ లో పొత్తులు కామన్ కదా శేఖర్ గారు, మీరు ప్రతి అంశాన్ని బాగా వివరిస్తున్నారు, బాగా మాట్లాడుతున్నారు, ఓకే ఐ యాక్సెప్టెడ్. కానీ పాలిటిక్స్లో పొత్తులు అనేది వెరీ కామన్ కదా, దాన్ని మీరు అబ్జెక్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? వాళ్ళ రాజకీయ వ్యూహాల భాగంలో వాళ్ళు వచ్చేస్తారు. మీకు డేర్ ఉంటే, అంటే మీరు మీ సంక్షేమపై నమ్మకం ఉంటే, మీ అభివృద్ధిపై నమ్మకం ఉంటే మీరు సింగిల్గానే వచ్చేస్తున్నారు, అంతే కదా? వెంకటేష్ గారు ఇక్కడ మేము పొత్తుల గురించి ఎక్కడ మేము
వ్యతిరేకంగా మాట్లాడట్లా. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ఎవరితోనూ పొత్తులు పెట్టుకోవచ్చు. మా నాయకుడు చాలా క్లియర్‌గా చెప్పాడు. మేము ఎవరితో పొత్తులు పెట్టుకోము. మా పొత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజలతోనే. మేమిచ్చిన సంక్షేమ అభివృద్ధి పథకాల మీద మాకు నమ్మకం ఉంది. కాబట్టి మేము ఎవరితో పొత్తు పెట్టుకోము. కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలతోనే పొత్తు పెట్టుకుంటాం అంటున్నారు. ఇంకోటి కూడా జనసేన, టీడీపీ పొత్తులో మేమేం దాన్ని విమర్శించటం లేదండి. ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి పొత్తు పెట్టుకోండి అంటున్నాం. కానీ ఈ పొత్తు ఏదైతే పెట్టుకుంటున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, మిమ్మల్ని నమ్ముకున్న సామాజిక వర్గాన్ని, మిమ్మల్ని నమ్ముకున్న ప్రజల్ని మోసం చేసే విధంగా ఉండకూడదు. కేవలం ఒక పార్టీకో, ఒక నాయకుడికో జెండా మోయటానికి, లేకపోతే వాళ్ళకి ఒక బానిసలుగా పనిచేయడానికి మీరు ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దని చెప్పేసి మా మనవి. రైట్. జానీబేగం గారు, పొత్తు మోసగించేలా ఉండకూడదు అనేది ఆయన పాయింట్. జానీబేగం గారు. సార్ పొత్తులు ఇప్పటి నుంచే కాదు, పొత్తులు ఇంత ముందు నుంచి కూడా చాలా ఉన్నాయి సార్. నేను ముందుగా చెప్తున్నాను, పొత్తు పెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ వైఎస్ఆర్ పార్టీ కానీ ఎవరున్నారు? వీళ్ళతో పొత్తులో కాదు కదా, వీళ్ళ ఎమ్మెల్యేలే, వీళ్ళ ఎంపీలే వీళ్ళతో రావడానికి సిద్ధంగా లేరు. ఇంకా వేరే పార్టీ వీళ్ళకి పొత్తుగా రావాలి అంటే వీళ్ళు కూడా ఆశిస్తున్నారన్నమాట. అంటే మనం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలని చెప్పి మన ఇద్దరు పొత్తుల్లో వస్తే వీళ్ళేమో పొత్తులతో అంటే ఏంటి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకైతే ఏదో చేయడం చేత కాదు కాబట్టి మీరు వేరే వాళ్ళ పైన నిందలు వేయడం, అది జెండాలు మోయడం అండి. ఎవరి జెండాలు వాళ్ళు. సార్ వీళ్ళకి పరిపాలన చేత కాదు కాబట్టి ఏదో ఒక టాపిక్ కావాలి. జెండాలు మోస్తున్నారనో, పెళ్లిళ్ళ గురించానో, ఏదో పర్సనల్ పెళ్లిళ్ళ గురించి చెప్పలేదమ్మా. అంటారండి. నేను చెప్పలేదు పెళ్లిళ్ళ గురించి. అనవసరంగా మీరే డిబేట్ చేస్తున్నారు. రైట్, పెళ్లిళ్ళ మాట్లాడండి. గురించి ఇంత ముందు పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడు రాలేదా వ్యాఖ్యలు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఇక్కడ జరుగుతున్న అంశాలు నేను చెప్పలేదమ్మా. పాపం ఎందుకు అతను డిగ్రేడ్ చేస్తారు? ఆయన ఇష్టం, ఆయన వ్యక్తిగతం. అది మీరు మీరు ఎందుకు మాట్లాడేటప్పుడు పెళ్లిళ్ళ మాట ఎత్తారు? పాపం ఆయన ఏం ఆఫ్ కోర్స్ చేశారు? వ్యక్తిగత విమర్శలు గతంలో వ్యక్తిగత చేశారు కాబట్టి ఆమె రైట్ చేసి ఉంటారులేండి. కదా నేను మాట్లాడుతుంది. శాకిర్ గారు, జరిగిన విషయాల గురించి శాకిర్ కదా గారు, నేను గతంలో మాట్లాడుతుంది. వ్యక్తిగత మీరు విమర్శలు సభలో చేశారు. సీఎం మాట్లాడిన నేరుగా మీ పార్టీ అధినేత సీఎం జగన్ డైరెక్ట్ గా చేశారు, మధ్యలో వచ్చి పర్సనల్ కామెంట్స్ చేశారు. అవును, జానీబేగం గారు చెప్పండి. సభల గురించి కదండి ఇప్పుడు మాట్లాడుతుంది. సభలో జరిగిన విషయం గురించి నేను చెప్తుంటే మళ్ళీ పెళ్లిళ్ళ నుంచి మేము అనలేదంటే మీరు అన్నారా? నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని అడుగుతున్నానా? మీరేనమ్మా పెళ్లిళ్ళ గురించి పెళ్లి అనే మాట రావటం వల్ల మిమ్మల్ని అడిగాను. అవన్నీ ఎందుకమ్మా సభ గురించే మాట్లాడమంటున్నా. ఆయన వ్యక్తిగత ఎందుకు మాట్లాడుతున్నాను? మీకు అర్థం కావట్లేదా? మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు అన్న మాటలే కదా మేము అంటున్నాం. మీరు అన్నారు, మీ పర్సనల్ గా అని మిమ్మల్ని అంటున్నానా నేను? మీకు ఎందుకు అర్థం కావట్లేదు? మీరు ప్రతి విషయాన్ని ఎందుకు రాంగ్ గా అర్థం చేసుకుంటారు? ఇప్పుడు సభలో ఏం జరిగిందో సార్, సభలో ఏం జరిగిందో ఆ విషయం గురించే మాట్లాడుతున్నాగా. మీరు మళ్ళీ టాపిక్ ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? రైట్ రైట్, మేక్ యువర్ పాయింట్. సభలో జరగలేదు కదా అని అడుగుతున్నా నేను. ఆ అంశం రాలేదు కదా, దాని గురించి ఎందుకు అంటాను? చెప్పండి జానీబేగం గారు. అంటే మీరు చెప్పిన దానికే మేము ఆన్సర్ చెప్పాలా? మేము చెప్పిన దానికి మీరు ఆన్సర్ చెప్పండి. అక్కడ జరిగిందే చెప్తున్నాను కదా నేను కూడా. అలాగే రెవెన్యూ గురించి మీరు బాగుంది అని పోలీసుల గురించి అని అన్నారు. మీరు మీ సిద్ధం సభల కన్నా మా సభలు చూస్తున్నారు. మీకు థ్యాంక్ యూ అండి, చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మేమేం చెప్తామా అని చెప్పి మీరు చాలా ఆతృతంగా చూస్తున్నారు కాబట్టి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే పవన్ కళ్యాణ్ గారు దేని గురించి ఎవరికి చెప్పారు, ఎవరికి మాట పెడతానని చెప్పారు, ఆ విషయాన్ని మీరు గమనించండి. మీరు సరిగ్గా చూడకుండా ఎవరికో చెప్పారని చెప్పి మీరు చెప్పడం అదంటే అవాస్తవాల నుంచి. కాకపోతే ఏమంటారు దాన్ని? హూ కిల్డ్ బాబాయ్ అన్నారు, దానికి ఆన్సర్ చెప్పండి. ఇవన్నీ ఆన్సర్స్ ఏముండవు. మీరు ఆ మాటని తిరిగి తిప్పి మీరు మేడం గారు, మీరు అది, మీరు ఇది, మీకు మాట్లాడటం ఇది కాదు, నేను మాట్లాడతాను, నేను మళ్ళీ డిబేట్ లో వస్తాను, ఇలా ఎందుకు సార్ తిరిగి తిప్పి మాట్లాడతారు? మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. మా నాయకుడే అడిగాడు, ఊకిళ్ళు బాబాయ్ అన్నాడు. అప్పుడు నా రాష్ట్ర రక్త చరిత్ర పోస్టర్లు పెట్టారు కదా, మా బాబు గారు చెప్పించారని చెప్పి మీరే అధికారంలో ఉన్నారు కదా. ఒక దళితుడిని హోమ్ డెలివరీ చేశారు కదా, ఒక అసభ్యకరంగా గోరంట్ల మాది ఇవన్నీ చేశారు కదా. ఇవన్నీ సమాధానాలు చెప్పండి. మీరు ఈ సమాధానం చెప్పడం చేత కాక మీరు ఏదేదో చెప్తారు. ఎలా సార్? మేము సభలో అడుగుతుంది అదే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్న వాళ్ళ క్వశ్చన్స్ గురించే మేము మిమ్మల్ని అడుగుతున్నాము. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్న క్వశ్చన్స్ ఇవి. మీరు ఎందుకు ఇన్ని రోజుల నుంచి బాబాయ్ హత్య కేసు గురించి కానీ, బాబాయ్ ముద్దాయి ఎవరు అని చెప్పి ఎందుకు అది రాలేదు? చంపి డోర్ డెలివరీ చేస్తే వాళ్ళ గురించి ఎందుకు రాలేదు? షాకిర్ గారు అని చెప్తారా? పాయింట్స్ వాల్యుబుల్ పాయింట్స్ లానే ఉన్నాయి, వాల్యుబుల్ క్వశ్చన్స్ లానే ఉన్నాయి. మీరు ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్స్ అవి ఏమంటారు షాకిర్ గారు? వెంకటేష్ గారు, ఇప్పుడు మేడం చెప్తా ఉన్నారు దళితుల గురించి డోర్ డెలివరీ చేశామని. సార్ అది కోర్టులో ఉన్న అంశం, బెయిల్ ఇచ్చింది మేము కాదు కదా. కోర్టులో ఉన్న అంశం, కోర్టు బెయిల్ ఇచ్చింది. న్యాయం మీద మాకు నమ్మకం ఉంది, న్యాయస్థానం మీద ఖచ్చితంగా శిక్షిస్తుంది. చంపి తీసుకెళ్ళింది మాట వాస్తవమే కదా. కేసు ఇన్వెస్టిగేషన్ లో ఉంది, కోర్టులో ఉంది. వెంకటేష్ గారు,
కోర్టులో ఉంది. మీరు ఎలా డిసైడ్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చంపారని? మీరు ఎలా డిసైడ్ అంటే మీరు న్యాయస్థానాల కంటే గొప్ప మీరు వ్యక్తులు ఎలా మీరు డిసైడ్ నాయకుడు చేశారు ఆ రోజు? జగన్ న్యాయస్థానాల జగన్ కంటే చంపారని గొప్ప అనలేదు. వ్యక్తులు మీరు నాయకుడు. సబ్జెక్ట్ టు ద కరెక్షన్, జగన్ మీరు చంపారని ఎలా అనలేదు. చెప్పండి? ఆ రోజు చంపిన ఆ వ్యక్తిని రోజు పక్కన జగన్ కూర్చోబెట్టున్నారు అన్నారు. మీరు ఎలా చెప్తారు? న్యాయస్థానాల కంటే గొప్ప వ్యక్తులు మీరని నేను మీరు అడుగుతా ఎలా ఉన్నాను. డిసైడ్ చేశారు? మీరు అదే ఎలా డిసైడ్ చేశారు ఆ అమ్మ రోజు? మీరు నన్ను 2 మీరు క్వశ్చన్లు చెప్పండి. వేశారు. ఆ 2 చెప్పండి క్వశ్చన్స్ కి సార్. ఆన్సర్ చెప్తున్నాను. అసహనం ప్రవర్తించండి. మీరు వినండి. న్యాయస్థానాల కంటే గొప్ప వ్యక్తులు మీరు మీ నాయకులు నేను అడుగుతున్నా. దళితులు ఇప్పుడు ఎవరైనా దళిత ఎస్సీ కులంలో పుట్టాలనుకుంటారా అని చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. దళితుల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆయన చిత్తశుద్ధి గురించి మేమే ఇప్పుడు దళిత చెప్తా కులం ఉన్నాను. కాదు, మా దగ్గర వచ్చి మాట్లాడని చెప్పింది రోజా అదే గారు. మా మీరు మీ చంద్రబాబు మంత్రులు నాయుడు కాదు, గారు మీ ఎస్సీ ఎమ్మెల్యేలు కులంలో కాదు. ఎవరు పుట్టాలనుకుంటున్నారు? అక్కడ ఎవరు షాకిర్ గారు అక్కడ మాట పుట్టాలనుకుంటున్నారని మాత్రం అన్నారు, ఇక్కడ చెప్పిన ప్రాణం తీశారు. షాకిర్ గారు అక్కడ చంద్రబాబు గారు మాట మాత్రం అన్నారు, బట్ ఇక్కడ ప్రాణం తీశారు కదా. డైవర్ట్ కాదు, దళితుల గురించి మాట్లాడుకారా కాబట్టి మరి ఇప్పుడు దళితుల నేను గురించి మాట్లాడుతున్న చెప్తున్నాను. మాటకి ఆయన ఎక్కడ తీసుకెళ్లారు చూడండి. డైవర్ట్ ఎవరు చేస్తున్నారు? నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? వెంకటేష్ గారు నేను చాలా క్లియర్ గా ఆన్సర్ చెప్పే చెప్పాను. ఆన్సర్ చెప్పండి. Right, right. సమయం డోర్ మించిపోతుంది. డెలివరీ చేశారు కదా, దాని గురించి చెప్పమన్నారు. అమ్మా దానికి డోర్ డెలివరీ ఖచ్చితంగా మా ఎమ్మెల్సీ చేస్తుంటే రైట్ రైట్ కోర్టులో ఉన్న అంశం కోర్టు ఖచ్చితంగా శిక్షిస్తుంది. న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది. హూ కిల్డ్ బాబా అనే దాని గురించి మీరు మాట్లాడారు. ఇది కూడా కోర్టులో ఉన్న అంశం. సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కోర్టు మీద మాకు నమ్మకం ఉంది. రైట్ అది రైట్ జగన్మోహన్ రైట్ రెడ్డి గారు రైట్ చంపారు, సమయం చంద్రబాబు మించిపోతుంది. నాయుడు గారు చంపించారు, ఇంకెవరు మీరు సమయం చంపారు? మించిపోతుంది. అది షాకిర్ గారు కూడా థ్యాంక్ యూ సో అది మచ్. కూడా అలాగే మాట్లాడేసి జానీ బేగం గారు థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా అదే మీ ఇద్దరికి ధన్యవాదాలు. మీ వాల్యుబుల్ టైం మా కేటాయించి మా డిబేట్లో పాల్గొన్నందుకు. అది ఈరోజు ది గ్రేట్ డిబేట్. తాడేపల్లిగూడెం వేదికగా టీడీపీ జనసేన జెండా సభ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఇద్దరు 2 పార్టీల కలయికి తొలి సభ కాబట్టి తొలి సభ చాలా విజయవంతమైందని వాళ్ళైతే వ్యక్తం చేస్తున్నారు, చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని చాలా స్ట్రాంగ్గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, అది ఎలా అంటే వైసీపీ వాళ్ళు కూడా చాలా ధీమాగా ఉన్నారు. సిద్ధం సభలతో నేరుగా వెళ్తూ విజయం మాదే అని 175కి 175 కొడతామని కూడా వాళ్ళు కూడా ధీమా వ్యక్తం చేస్తారు. బట్ అఫ్కోర్స్ రాజకీయంలో 2 పార్టీలు ఆయా పార్టీలు వాళ్ళ గెలుపు ధీమాన్ని వ్యక్తం చేయడం కామనే. రైట్, ఎవరు గెలుస్తారు ఏంటి అనేది మాత్రం ప్రజలు డిసైడ్ చేస్తారు. రైట్, ఇది ఇవాళ దగ్గర డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తూ ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.